ప్రైజ్ ద లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం ఆదికాండం 4వ అధ్యాయం 2 నుండి 3 వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ఏబేలు కయీను అర్పణ గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అర్పణము గురించి. దేవుని బిడ్డలారా, మన అందరి జీవితంలో దేవునికి అర్పణం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు దేవునికి ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎక్కువగా అర్పణము చెల్లిస్తారని దేవుని వాక్యం సెలవుస్తుంది. అర్పణము దేవుని బిడ్డలారా, నువ్వు ఇచ్చుట ద్వారా దేవునికి ఇంకా అతి దగ్గర అవుతావని దేవుని వాక్యం సెలవుస్తున్నది. హల్లెలూయా. అర్పణం ఇవ్వడానికి ప్రత్యేకమైన జీవితం, శ్రేష్టమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండం 4వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు చూస్తే, ఏబేలు కయీను అర్పణం. కయీను చూడండి, ఆయన ఇష్టపూర్వకంగా పరిశుద్ధంగా పవిత్రంగా అర్పించలేదు, కానీ ఏబేలు మాత్రము పరిశుద్ధంగా దేవునికి ఇష్టముగా దేవుని ప్రేమించి అర్పించాడు. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఉత్సవముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తారు. ఎవరైతే ఉత్సవముగా ఇస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతా ఉన్న తర్వాత మిగిలినది ఇవ్వడం కాదు. దేవుని బిడ్డలారా, ఏమి లేనప్పుడు దేవునికి ఇచ్చి శోధించడం ముఖ్యం. ఆయనకిచ్చి శోధిస్తే ఆకాశ వాకిలు విప్పుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మొదట దేవునికి ఇచ్చిన తర్వాత మనము తినడం కానీ చేయడం కానీ ఏదైనా సమర్పించుకోవడం కానీ చేయాలి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం బట్టి, విశ్వాసమును బట్టి దేవునికి స్తోత్రం, శ్రేష్టమైన బలి దేవునికి అర్పించారు. ప్రభువుకే మహిమ ఘనత ప్రభావములు కలుగు. విశ్వాసమును బట్టి మనం అర్పణం అర్పించాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అబ్రాహాము దేవుడు పరీక్షించాడు. కొన్నిసార్లు నువ్వు ఇచ్చే అర్పణ విషయంలో కూడా దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహామును దేవుడు పరీక్షించడం కొరకు ఇచ్చిన కుమారుని బలివ్వమని ప్రభు సెలవిచ్చాడు. నీకు ఒక్కగాయన నాకు కుమారుడు నేను ఇచ్చాను కదా, నీ కుమారు నాకు బలివ్వాలి, నేను చూపించే ఒక పర్వతం మీద దాన్ని బలివ్వాలని దేవుడు సెలవిచ్చాడు. దేవుని మాటకు లోబడి అది నీతిగా ఎంచుకున్న అబ్రహాము కుమారుని తీసుకొని పోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ పర్వతం మీద కట్టెలు పేర్చి కుమారుని పడుకోబెట్టి ఖడ్గం తీసి మరి బలిపడానికి సిద్ధపడినప్పుడు దేవుడు అన్నాడు, ఈ కాకు అన్నాడు, ఇదిగో నీ కుమారునికి బదులుగా ఆ పొద్దులో గొర్రె పొట్టేలు ఉంది, దాన్ని బలివ్వమన్నాడు. దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 10:13 ప్రకారం 13:10 ప్రకారం దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీవు సహించే శక్తిని మాత్రం దేవుడు ఇస్తాడు, మిగతాది ఆయన భరిస్తాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచు ఉన్నాడు, నీకు పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షించిన నరుడు ధన్యుడు. ఆమేన్. ఇదిగో విస్తార తైలం ఇచ్చిన ఆకాశ వాకిళ్ళు విప్పే దేవుడు, విస్తార తైలం ఇచ్చిన ఆయన రుణం నువ్వు తీర్చుకోలేవు. సృష్టికర్త, భూమిని ఆకాశం సూచించిన సృష్టికర్త, ఆయనకి ఇచ్చే ఆయనకు ఎలా శోధించగలవు? కానీ నీకు పరీక్షిస్తూ ఉన్నాడు. నీ అర్పణము ద్వారా నీ ప్రేమ, నీ యథార్థతను దేవుడు పరీక్షిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930320. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.